నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్చగదర్. చాలా మంది ఇప్పుడు ఆర్బిట్రాజ్ ఫండ్స్ మొగ్గు చూపిస్తున్నారండి. ఎందుకంటే మార్కెట్ వాలటిలిటీ బాగా పడింది. ఈవెన్ పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్ కూడా గతంలో ఎక్కడైతే మనకి 30% రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, 24% రిటర్న్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా లాస్ట్ చూస్తే మీకు 1.5 year నుంచి బాగా పర్ఫార్మెన్స్ అయితే బాగాలేదు. -15%, -10% కూడా వెళ్ళిపోతున్నాయి అవన్నీ. సో చాలా మంది లాస్ బుక్ అయ్యారు. సో చాలా మంది భయపడిపోయి ఆర్బిట్రాజ్ ఫండ్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఆర్బిట్రాజ్ ఫండ్స్లో వేసుకుంటే సేఫ్టీ ఉంటుంది కదా అనుకుంటున్నారు. బ్యాంక్ కంటే ₹1 ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఆర్బిట్రాజ్ ఫండ్స్ కంటే కూడా మనకి అందుబాటులోకి వచ్చింది SIF. సో ఈ SIFలో మనకి చూడండి హైబ్రిడ్ కేటగిరీ అనేది ఉంది. సో ఈ హైబ్రిడ్ కేటగిరీ ఉన్న SIFలో అది ఆర్బిట్రాజ్ లాగానే పర్ఫార్మెన్స్ చేస్తుందండి. దానికంటే కూడా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అందులో డెరివేటివ్స్ కూడా ఉంటుంది, రిలేషన్ కూడా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం ఎక్స్ట్రా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఎవరైతే ఆర్బిట్రాజ్ ఫండ్స్కి వెళ్దాము అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా SIFస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో SIFస్లో కూడా మనకి చూస్తే ఇవాళ చాలా మంది కంపెనీస్ మనకి ఆఫర్ చేస్తున్నాయి. చూడండి మనకి SBI వాళ్ళ మ్యాగ్నమ్ వాళ్ళది ఉంది, అలాగే టాటా టైటానియం ఉంది, అలాగే ఎడల్వైజ్ ఆల్టివా ఉంది. సో ఇవన్నీ కూడా ఈవెన్ బంధన్ వాళ్ళది కూడా వచ్చిందండి SIF, అది కూడా హైబ్రిడ్ ఫండ్స్లో ఉంది. సో ఇట్లాంటి అన్నింటిలో కూడా మేము కంపేర్ చేసినప్పుడు ఆల్టివా ఎడల్వైజ్ వాళ్ళకి కొంచెం చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంది. ఈవెన్ మార్కెట్ కొంచెం డౌన్ఫాల్లో కూడా బాగా ప్రొటెక్షన్ చేశారు మన ప్రిన్సిపల్ని. సో ఆర్బిట్రాజ్ ఫండ్స్ కంటే కూడా ఎవరైనా కొంచెం ఎక్స్ట్రా రిటర్న్ రావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా మనకి SIFస్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నాను. సో దాని ద్వారా ఏంటంటే మనకి ఈ రిటర్న్స్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తాయి కంపారిటివ్గా ఆర్బిట్రాజ్ కంటే కూడా. సో మనకి ఎటువంటి మార్కెట్ రిస్క్ ఉండకూడదు. మన పోర్ట్ఫోలియోలో కొంత భాగం ఉన్న 20-25% మాత్రం నాన్ మార్కెట్ లింక్డ్ ఉండాలి అనుకుంటే కనుక, అంటే రెగ్యులర్గా మనం చేసే ఈక్విటీ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, అలాగే థీమాటిక్ ఫండ్స్, ఫార్మా సెక్టర్ ఫండ్స్ కాకుండా కొంత సపోర్ట్ ఉండాలి. మార్కెట్ పడినప్పుడు కొంత ఆదుకోవాలి మన పోర్ట్ఫోలియో అనుకున్నప్పుడు అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ SIFస్లో వచ్చిన ఈ ఏదైతే ఉందో మనకి హైబ్రిడ్ స్కీమ్స్ ఉన్నాయో, ఎస్పెషల్లీ హైబ్రిడ్ స్కీమ్స్లోనే వేయాలండి. మళ్ళీ ఈక్విటీ స్కీమ్స్లో వేస్తే మాత్రం మళ్ళీ మా కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఉంటుంది అది కూడా. సో చెప్తున్నానంటే ఆల్టివా వాళ్ళు చాలా బాగుంది, మేము చూసాము, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. సో అది డబల్ ఆర్బిట్రేషన్ అని చెప్పొచ్చు దాన్ని. సో ఆల్ ఓవర్ ఇండియాలో కూడా చాలా మంది ఎక్స్పర్ట్స్ దీన్ని ఆమోదించారు. సో ది బెస్ట్ అంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా మీకు ప్రూవ్ అవుతుంది. మన కనుక బ్యాలెన్స్ అడ్వాంటేజ్లో ఫండ్లో పెట్టుకొని ఎలిజిబుల్ ప్లాన్ తీసుకున్నా కూడా చాలా మంది లంసమ్ అమౌంట్, పెద్ద అమౌంట్ పెట్టాలి అంటే కనుక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో పెడతారు, అలాగే మల్టీ అసెట్ ఫండ్లో పెట్టి తద్వారా ఎలిజిబుల్ ప్లాన్ చేస్తారు. మీరు అలా చేయకుండా దాని బదులు SIFలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి దాని నుంచి ఎలిజిబుల్ ప్లాన్ తీసుకుంటే మాత్రం రిటర్న్స్ అధికంగా వస్తాయని చెప్తున్నాను. మీ దగ్గర కనుక ఆల్రెడీ 50 lakhs ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో, ఆల్రెడీ 50 lakhs ఉన్నాయి, లేదా 70 lakhs ఉన్నాయి ఎలిజిబుల్ ప్లాన్లో అనుకుంటే అందులో సహం అమౌంట్ SIF షిఫ్ట్ చేసేయండి. సో మీకు కంపారిజన్ చేసుకోండి ఒక 6 months or 1 year తర్వాత మీకు ఆ రిటర్న్స్ అనేది ఎలా వస్తుందని తేడా తెలుస్తుంది. చాలా మంది చెప్తారు అందులో రిస్క్ ఎక్కువ ఉంటుందండి, ఇంకా ఏం బాగాలేదు, ఇంకా కొత్తగా వచ్చాయి, వాటిని స్టడీ చేయాలి అని చెప్తారు. కానీ కాదండి, వాటన్నిటిని రన్ చేస్తున్న వాళ్ళు ఎక్స్పర్ట్స్ రన్ చేస్తున్నారు. ఏవైతే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉన్నాయో మనకి ICICI, టాటా, SBI, అలాగే చూస్తే బంధన్, వీళ్ళే వాటిని కూడా హ్యాండిల్ చేస్తున్నారండి. వీళ్ళేం కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. సో ఇందులో ఉన్న క్రీమ్ ఎవరైతే ఉంటారో, అంటే ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో, మంచి ఫండ్ మేనేజర్లు ఉన్నారో, మంచి నాలెడ్జబుల్ ఫండ్ మేనేజర్లు ఉన్నారో వాళ్ళే SIFని హ్యాండిల్ చేస్తున్నారు. కాబట్టి మీకు సాధారణంగా మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా బెటర్ రిటర్న్ ఇచ్చే అవకాశం చాలా ఉంది. సో కాబట్టి అదండి, మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే మ్యూచువల్ ఫండ్స్లో ఉందో అందులో 50% అమౌంట్ SIF మూవ్ చేసేసేయండి. ఎందుకంటే చాలా మందికి మేము చెప్తుంటాం, మార్కెట్లో బాగా మంచి బులిష్లో ఉన్నప్పుడు చెప్తుంటాం మారండి అంటే, సార్ మా ట్యాక్స్లు పడతాయి అంటారు. మేము పెట్టిన దానికంటే మాకు ఆల్రెడీ మంచి ట్యాక్స్ లాభాల్లో ఉన్నాము, ఇప్పుడు కనుక మేము మ్యూచువల్ ఫండ్స్ అమ్మేస్తే ఆ లాభాల మీద మేము ట్యాక్స్ కట్టాలి అంటారు. ఇప్పుడు చూస్తే లాస్ట్ 1.5 year నుంచి పెద్దగా ఎవరికైతే లాభాలు లేవు, అంత పెట్టిన అమౌంట్ మరి పెట్టినట్టే ఉంది. సో ఇట్లాంటి టైంలో కనుక మీరు షిఫ్ట్ అయితే కనుక SIFకి పెద్ద మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం కూడా రాదు. ఇంకోటి ఏంటంటే మనకు వచ్చిన ట్యాక్స్లో ప్రాఫిట్లో కూడా అప్ టు 1.25 lakh ప్రాఫిట్ అయితే మనకి నాన్ ట్యాక్సిబుల్ ఉంటుంది, ఎగ్జంప్షన్ ఉంది. సో దీన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. సో ఇట్లాంటి టైంలో కనుక ఎవరైతే కనుక 50% ఆఫ్ ద పోర్ట్ఫోలియో మీ మ్యూచువల్ ఫండ్స్ని SIF షిఫ్ట్ చేస్తారో మీరు చూడండి, రాబోయే 6 months to 1 year or 1.5 year టైంలో మీకు ఆ డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీరు కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్ నుంచి SIF షిఫ్ట్ అయిపోతారు. సో SIF గురించి అంత బాగా మార్కెట్లో మేము వింటున్నాము, చూస్తున్నాము కూడా. చాలా పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.